శ్రీవల్లి భాగ్యం చేసిన కుట్రలు చెప్పడంతో ఊహించని నిర్ణయం తీసుకున్న రామరాజు అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చెయ్యకుండా చివలి వరకు చూడండి. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. వలి నిజస్వరూపం రామరాజు తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కమెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంక నర్మద చెప్పడంతోటి ధీరజు ఇటు ప్రేమా సరే వదినా నేను మీకు తోడుగా ఉంటామని ఇంక వీళ్లంతా కలిసి అసలు ఆ మెరుపుతీగని పట్టుకుంటారు. పట్టుకొని మెరుపుతీగని ఇంటికి ఎలా తీసుకురావాలి, డైరెక్ట్గా తీసుకురాకూడదు కదా, వాళ్ల నోటితో వాళ్లు చేసిన తప్పులు బయటపెట్టాలి కాబట్టి ఇంక వాంతులు చేసుకునే టాబ్లెట్ అయితే సుక్కుకు కలపడంతో సుక్కు వాంతులు చేసుకోవడం, ఆ మెరుపుతీగను తీసుకొచ్చి సుక్కు కడుపుతో ఉందని చెప్పించడంతో సుక్కు కాస్త అసలు విషయాన్ని మొత్తం బయటపెట్టేస్తుంది. అసలు ఇది డాక్టరే కాదు, ఆ రోజు వల్లికి కావాలని కడుపులేని కడుపుని ఉందని చెప్పడం, ఉంది అబార్షన్ అయ్యిందని చెప్పడం గురించే నేను నాటకం వహించానని మొత్తం సుక్కు విషయం మొత్తం చెప్పేస్తుంది. చెప్పేసేసరిక అదంతా విన్న వేదవతి అప్పుడే వచ్చిన చందు మొత్తం నిజాలన్నీ తెలుసుకొని వేదవతి కాస్త మెడపట్టి బయటకు గెంటేయడంతో పాటు సరాసరి వీళ్ల ఇంటికి తీసుకొచ్చి తోసిపడేస్తుంది. ఏమయింది, ఏం జరిగింది వదినా అనగానే ఇంక ఏం చెప్పాలి నీకు అంటూ భాగ్యం చెంపపగలగొడుతుంది వేదవతి. అసలు నీకు బుద్ధి ఉందా, నువ్వసలు మనిషివేనా, ఇలాంటి పిచ్చి పనులు చేస్తావా, నా కొడుకుకి ప్రమాదం తలపెట్టావు, నా కొడుకుకి ప్రమాదం తలపెట్టడంతో అది ప్రేమ కాపాడింది కాబట్టి నీ కూతుర్ని కాపురానికి ఎలా పంపుకోవాలో అర్థంకాక కడుపు అని నాటకమాడి వరి పుట్టింటికి అత్తవారింట్లో అడుగుపెట్టేలా చేశావు. తీరా మోస్ అడుగుపెట్టిన తర్వాత కడుపు నాటకం ఎన్ని రోజులు ఆగుతుంది, నిజం ఎక్కడ బయటపడిపోతుందని అది నా రెండో కోడలి మీదకి ఆ నేరం నెట్టేస్తావా అంటే కడుపు వచ్చిందనేది అబద్ధం, కడుపు పోయిందనేది అబద్ధం, రెండో అబద్ధాలని మేము నమ్మేటట్టుగా మా కళ్లకు కట్టినట్టుగా బాగానే చేశావు. చేసి చక్కగా నీ కూతుర్ని కాపురం చేసుకునేటట్టు చేశావు. నేను మాత్రం నా కోడల్ని అసహించుకొని తనని అనరాని మాటలంటూ ఎంతో బాధపెట్టాను. నీకు సిగ్గనిపించట్లేదా, ఇన్ని తప్పుని చెయ్యడానికి సిగ్గనిపించట్లేదా, నా వంశాన్ని వృద్ధి చేస్తుందని నా భర్త ఎన్నో కలలు కంటున్నాడు, ఇదంతా అబద్ధమని మోసం చేసేవాళ్లన్న విషయం తెలిస్తే ఆయన తట్టుకోగలడా అంటూ ఇంక ఇప్పుడే ఆయనకి ఫోన్ చేసి చెప్తానని రామరాజు బయట వేరే ఊరికి వెళ్తాడు రైస్ మిల్ పనిమీద. ఫోన్ చేస్తుంది ఇంకా వేదవతి అయితే ఫోన్ చేసి మొత్తం విషయమంతా అమూల్య విషయంతో సహా మొత్తం అన్నీ చెప్పేసేసరికి ఏమంటున్నావు బుజ్జమ్మ అనగానే అవునండి ఇప్పుడు మేము భాగ్యం వాళ్ల ఇంటి దగ్గరే ఉన్నాము అనేసరికి ఆ అమ్మాయిని అక్కడే వదిలేసి అందరూ మన ఇంటికి వచ్చేయండి, ఏం చెయ్యాలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నేను చూసుకుంటాను, పెద్దోడున్నాడా అని చెప్పానుగాని ఉన్నాడండి, వాడిని జాగ్రత్తగా చూసుకోవాడు, అసలే చాలా బాధపడతాడు, సున్నితమైన మనసు వాడిది అని చెప్పి అనేసరికి సరేనండి అని చూడు, వాళ్ల మళ్ళీ నా ఇంటి దరిదాపుల్లోకి వచ్చావంటే మాత్రం నీ కాళ్ళు విరగగొడతాను, చీచీ నిన్ను చూస్తేనే అసహ్యం కలుగుతుంది, నిజంగా నా వంశాన్ని వృద్ధి చేస్తున్నావని అనుకున్నాను కదే, క్షమాపణ చెప్పాలంటే వేరేలా క్షమించమని అడిగి ఇంట్లో అడుగుపెట్టచ్చు కాని కడుపుతో ఉన్నావు కదా నిన్ను బాధపెట్టకూడదు అని ఒకే ఒక్క కారణం చేత ఇంట్లో అడుగుపెట్టించినందుకు ఇంత దారుణంగా నా కుటుంబాన్ని మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంక చీకొట్టి అక్కడినుంచి కాస్త మొత్తం భాగ్యం కుటుంబంతో వదిలేసి నర్మదా ప్రేమ వీళ్లంతా కూడా బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు. ఇంక ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. అయిపోయింది, నా జీవితం సర్వనాశనమైపోయింది, మొదటినుంచి నేను చెప్తూనే ఉన్నాను, చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు, మోసాలు చెయ్యొద్దు, అబద్ధాల మీద కాపురం నిలబడదు అని ఎంతలా చెప్పాను, అయినా సరే నా మాట వినిపించుకోలేదు, నేను ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోకుండానే ఇలా చేసుకొచ్చావు, నా జీవితాన్ని సర్వనాశనం చేశావు, దీనికంటే పెళ్లి చెయ్యకుండా ఉన్నా సరిపోయేది కదమ్మా
అంటూ ఇంక ఎంతగానో మందలించేసరికి ఇంక ఏం మాట్లాడాలో ఏం చెయ్యాలో కూడా అర్థంకాని పరిస్థితిలో భాగ్యం ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. నువ్వెందుకు ఏడుస్తావే, నువ్వే కదా నా తలరాతని, నా కాపురాన్ని ఇలా తగలబెట్టింది. అబద్ధాలు చెప్పొద్దంటే అబద్ధాలమీద కాపురాలు నిలబడతాయా? నా మాట అసలు లెక్కేలేదు నీకు అని చెప్పి ఇంక భాగ్యం బయట ఉండగా వల్లి లోపలికి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. వల్లి వల్లి అనుకుంటూ వెనకాలు సుక్కు వెళ్తుంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత నర్మద తన గదిలోకి వెళ్లబోతుంటే అమ్మా నర్మదా అని చెప్పి పిలిచేసరికి ఏంటి అత్తయ్యా అనేసరికి గబగబా వెళ్ళి తనని హత్తుకొని నన్ను క్షమించగలవా అని చెప్పగానే అయ్యో అత్తయ్యా అలా అంటారేంటి అనగానే నిజానిజాలు తెలియకుండా నిన్ను కొట్టాను, చాలా మాటలు అన్నాను, అనరాని మాటలు అన్నాను, కడుపు నిండా తిండి కూడా పెట్టింది లేదు, నన్ను క్షమించమ్మా అనగానే అయ్యో అత్తయ్యా మాకైతే వల్లి అక్క మీద అనుమానముంది, మీకైతే అనుమానం లేదు కాబట్టి తను మంచిదే, తను నిజంగానే కడుపుతో ఉంది, ఆ కడుపును నేనే పోగొట్టాను అని మీరు నమ్మారు, అందుకే కదా కొట్టారు, లేదంటే నన్ను కొట్టేవారు కాదు కదా. మీకు వల్లి అక్క గురించి తెలియజేయాలని ఎన్నోసార్లు ప్రయత్నించాము, కాని మాకు సరిగ్గా క్లారిటీ లేక ఏది నిజమో ఏది అబద్ధమో తెలియక సాక్ష్యాలు లేనప్పుడు మేము ఎవరిమీద నింద మోపలేము కదా, అందుకోసమని సైలెంట్గా ఊరుకున్నాము. కాని తర్వాత తెలిసింది ఇప్పుడు ఈ విషయాలన్నీ అని, అందుకే విషయమంతా బయటపెట్టాము. అయినా వల్లి అక్క ముందు నుంచి మేము చెప్తూనే ఉన్నామత్తయ్యా, వద్దక్క ఇకనైనా మీ అమ్మ మాట వినద్దు, వినకుండా నీ కాపురం చక్కగా చేసుకో, చందుబావ చాలా మంచివాడు అంటూ చెప్పుకొచ్చాము. ఎంత చెప్పినా మా మాట అప్పటికప్పుడు విని వాళ్ల అమ్మ ఏం చెప్తే అదే చేసుకొచ్చింది, లేదంటే ఇంత ప్రమాదం జరుగుండేది కాదు. అవును ఇదంతా బాగానే ఉంది, అసలు విశ్వకు అమూల్యకు మధ్య ప్రేమరాయభారం నడపడం వల్ల వీళ్లకొచ్చే ఉపయోగమేముంది, వీళ్లు ఎందుకిలా కక్ష కట్టారు, మన కుటుంబం మీద కక్ష కట్టారా అనగానే అది మాకర్థం కాలేదు అత్తయ్యా, ఆ విషయం గురించి తేల్లేదు. డబ్బు గురించి వీళ్లు ఏం చేయడానికైనా వెనకాడరు, లేదంటే మీ అక్క ఏమైనా డబ్బాస చూపించిందేమో, డబ్బాస చూపించడం వల్లే వీళ్లు ఇంతటి ఘాతుకానికి పాల్పడవలసిన అవసరం వచ్చింది, లేదంటే ఇంతటి పని చేసి ఉండేవారు కాదేమో అత్తయ్యా అనగానే మా అక్క అంతకు దిగజారింది, అయితే ఈవిడకైనా బుద్ధిజ్ఞానముండాలి కదా, ఆ మాత్రం బుద్ధిజ్ఞానం లేకుండా నే కూతురి కాపురం చెడగొట్టేలని చూస్తుందా, ఎంత డబ్బిస్తే మాత్రం డబ్బాస చూపిస్తే మాత్రం పెనకాముందు ఆలోచించుకోరా, నా కూతురి భవిష్యత్తు ఏమైపోతుంది, అయ్యో రేపన్న రోజున అత్తవారింట్లో తెలిస్తే నా కూతుర్ని నా ఇంట్లో కాపురం చెయ్యనేస్తారా, ఇంట్లోంచి బయటకి మెడపట్టి బయటకి గెంటేస్తారు కదా అని ఆలోచన అయినా చెయ్యాలి కదా, ఆలోచన చెయ్యకుండా ఇలాంటి పిచ్చివేషాలు పిచ్చి పనులు చేస్తే ఇలానే ఉంటుంది మరి అని చెప్పి ఇంక బుజ్జమ్మ వాళ్లైతే మాట్లాడుకుంటారు. సరే అమ్మా ముందు పెద్దోడెక్కడున్నాడో చూడు అని ధీరజ్ చెప్పడంతో ఇంక గదిలో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. ఉండేసరికి అందరూ గదిలోకి వెళ్తారు. బావా అని చెప్పి అనేసరికి కళ్ళు తుడుచుకుంటాడు. ఏంట్రా పెద్దోడా ఏడుస్తున్నావా అనగానే నేను ఎంతో ప్రేమ చూపించాను, నాన్న నాకు మంచి అమ్మాయిని ఏరుకొరి మరీ పెళ్లి చేస్తున్నాడు, ఈ పెళ్లి ఆగిపోతే ఇబ్బందవుతుందని పెళ్లికి ముందు 10 లక్షల రూపాయలు కావాలంటే సేటు దగ్గర అప్పు తీసుకొని మరీ ఇచ్చానమ్మా, ఆ డబ్బులు తిరిగి ఇవ్వడానికి కూడా నానా తిప్పలు పెట్టారు, డబ్బులు ఇవ్వని పక్షంలో నేను నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా వెనకాడలేదమ్మా, అప్పుడే పెద్దోడు చిన్నోడు నన్ను కాపాడారు, వీళ్ళిద్దరూ కనుక కాపాడకపోయి ఉంటే నేను ఆ రోజే ప్రాణం పోయి ఉండేది, ఇంత నమ్మకద్రోహం నాకు కలిగి ఉండేది కాదు కదా అనగానే ఎందుకురా పెద్దోడా ఎందుకు ఇలా బాధపడుతున్నావ్ అనగానే బాధ కాకపోతే ఇంకేముంటుందమ్మా, నాన్న ఏరుకొరి మరీ నాకు సంబంధం చూశారు, నాకంటే కూడా నాన్న ఎక్కువ బాధపడతారు, నేను ఎంచిన పెద్ద కొడుకుకి తీసుకొచ్చిన కోడలు ఇలాంటిదానా నాన్నా, నాకంటే ఎక్కువగా నా జీవితం నాశనమైపోయిందని బాధపడుతూ ఉంటారమ్మా అని చెప్పి అనేసరికి మీ నాన్నకు నేను నచ్చచెప్తాను అనేసి అంటూ మాట్లాడుతుండగానే పెద్దోడా అనుకుంటూ రామరాజు కాస్త వచ్చేస్తాడు. ఇంక గదిలో ఉంటాడు పెద్దోడా అంటూ రామరాజు హత్తుకొని ఇద్దరు కూడా బాధపడతారు. ఇదేంటి నన్ను క్షమించగలవా పెద్దోడా అని చెప్పనగానే అయ్యో నాన్న మీరేం తప్పు చేశారనిగాని నేను తప్పు చేశానురా,
చాలా పెద్ద తప్పు చేశాను. ఎందుకంటే నేను చేసింది ఇంత పెద్ద తప్పు నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తుందని కలలో కూడా అనుకోలేదు. చిన్నోడు నడుపోడు వాడి ఇష్టానుసారంగా పెళ్ళిళ్ళు చేసుకున్నారని వాళ్లని తిట్టుకున్నాను కాని నా పెద్ద కొడుకు నాకు నచ్చిన అమ్మాయిని, నేను మెచ్చి తీసుకొచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని సంతోషపడ్డాను కాని ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదురా. ఈ రకంగా వాడు ఇలా జరుగుతుందని నేనస్సలు అనుకోలేదు అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటాడు రామరాజు. మీరేం చేశారు మామయ్య? మీరేని కావాలని చెయ్యలేదు కదా. అమ్మాయిని చూశారు, మంచిదే కదా అని అనుకున్నారు. కాని ఇలా జరుగుతుందని కలలో కూడా అనుకోలేదు కదా మామయ్య అనగానే, నేను అమ్మాయిని చూసిందంతా నా కళ్లకు కట్టినట్టు వాళ్లు నన్ను అంతలా మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు. మొదటినుంచి వాళ్లు చెప్పినవన్నీ అబద్ధాలే మామయ్య. వాళ్లు చూపించిన ఇల్లు అబద్ధం, వాళ్లు మాట్లాడిన మాటలు అబద్ధం, వాళ్లు చెప్పిన చదువు అబద్ధం. ఒకటి కాదు, రెండు కాదు, అబద్ధాల మీదే అడుగులు వేసి మరీ ఈ ఇంట్లో కోడలుగా అడుగుపిట్టేలా చేసింది. పోనీ అబద్ధాలు చెప్పి కోడలుగా అడుగుపిట్టింది సరికదా, చక్కగా కాపురం చేసుకోవచ్చు కదా. ఇంట్లో అడుగుపిట్టింది తన కూతురికి పెత్తనం దక్కాలని, అంతా భాగ్యమే కూతురిక అన్నీ చెప్పుకొచ్చింది. అందుకే మేము ఏ చిన్న తప్పు చేసినా దాన్ని భూత అద్దంలోంచి మీకు చూపించి దాతారు. మాట్లాడేసరికి చందు ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తూ ఉండటంతో, రేపు ఏ నిర్ణయం తీసుకోవాలరా పెద్దోడా అనగానే, నీ ఇష్టం దాన్నా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను అభ్యంతరం చెప్పను. ఎందుకంటే నా జీవితమేంటో, నేను ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటానో నీకు తెలుసు. అందుకే నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నేను ఒప్పుకుంటాను అని చెప్పి చందు అయితే చెప్తాడు. చెప్పేసేసరికి సరే అని ఇంక రామరాజు భాగ్యానికి ఫోన్ చేస్తాడు. రేపు ఉదయానికల్లా మీ ముగ్గురు నా ఇంట్లో ఉండాలి అనేసరికి, సరే అన్నయ్యగారు అని చెప్పనగానే మరుసటి రోజు ఉదయాన్నే వీళ్లంతా ఒకవైపు, రామరాజు ఓ మధ్యలో ఉంటాడు, వీళ్ల ముగ్గురు మరోవైపు ఉంటారు. ఉండేసరికి, నువ్వు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వచ్చావు. చేయించింది మీ అమ్మ అయినా సరే, తప్పులు చేసింది నువ్వేమి చంటిపిల్లవ కాదు. మీ అమ్మ చెప్పినట్టుగా మీ అమ్మ చెయ్యి పట్టుకుని నడవడానికి నీకు ఇంగిత జ్ఞానం ఉంది కదా. ఏ మాట మాట్లాడితే ఎదుటివాళ్లు బాధపడతారు అన్న జ్ఞానం లేనిదానివైతే కాదు కదా నువ్వింట్లో కాపురం చేసుకోవలసిన దానివి. అవేమీ ఆలోచించకుండా తోటుకోడళ్ల మీద నిందలు వేసి వాళ్లతో గొడవలు పడి వాళ్లని ఎప్పటికప్పుడు బాధ పెడుతూ ఇలా మాటలంటూ ఇదంతా చేసుకొచ్చావు. అది కాదని ఇంటి ఆడపడుచు అంటే కూతురులాంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేశావు. వాడు నువ్వింటికొచ్చినప్పట్నుంచి ఆ ఇంట్లో వాళ్లు నాతో గొడవ పడుతూనే ఉన్నారు. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య గొడవ ఏంటో కూడా నీకు తెలుసు. తెలిసినా గాని కావాలని వాడి వల్లలో నా కూతురు పడేటట్టుగా మాయ చేసి తెల్లవారితే పెళ్ళి అనిపించుకుని నా కూతుర్ని తీసుకెళ్లి వాడి చేతికి అప్పగించారు. మీ తల్లి కూతుర్లు, మీ ఇద్దరి వల్ల నా కూతురు జీవితం నలుగురిలో నవ్వులు పాలైంది. అది కాదన్నట్టుగా నీ చదువు అబద్ధం, నువ్వు చెప్పిన అబద్ధాలు, నగలు దొంగతనం చేశావు. పాపం తిరుపతిని ఆ రోజు కొట్టి ఇంట్లో నుంచి బయటకు గెంటేశాను. వాడలా అప్పుడేదైనా చేసుకుని ఉంటే ఆ పాపం నాకు జీవితంతకాలం వెంటాడేది కదా. వాడి ఎలాంటి వాడన్న విషయం నాకు తెలుసు. అయినా సరే, అదే కాదు నాన్న, మొన్న రైస్ మిల్లో డబ్బు దొంగతనం చేసింది కూడా వాళ్ల నాన్నే. ఆ విషయం తెలిసినా గాని నేను నిజాన్ని బయటపెట్టలేదు. ఎందుకంటే తప్పు తెలుసుకుంటారు అనుకున్నాను. కానీ ఈ రకంగా చేస్తారని కలలో కూడా అనుకోలేదు అంటూ ఇంక చందు గురించి, చందు కాస్త ఇంకా ఆనందరావు గురించి, మొత్తం వల్లి గురించి మొత్తం అన్నీ కూడా చెప్పుకొచ్చేసరికి ఇంకా అన్ని మాటలు విన్న తర్వాత అసలు విషయం అర్థమైంది కదా. ఇంకా రామరాజు అయితే, నేను ఈజీ, ఇంకా ఇలాంటి అమ్మాయిని నా ఇంటి కోడలిగా భరించలేను. ఎందుకంటే నా కుటుంబాన్ని సైతం మోసం చేసింది, నా కోడళ్ళని సైతం బాధపెట్టింది, నా కొడుకును బాధపెట్టింది. ఇన్ని మోసాలు, ఇన్ని కుట్రలు చేసింది. నా ఇంట్లో ఉండడానికి వీలులేదు. తక్షణమే ఇది నా ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. ఇప్పుడికిప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలంటే కుదరదు. రేపు అన్న రోజున మళ్లీ క్షమించమని నా ఇంటి గడప తొక్కే అవకాశముంది. హేరా పెద్దోడా, ఇలాంటి దానితో కలిసి కాపురం చేస్తావా అనగానే, లేదు నాన్న, అది ఎప్పుడైతే నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసిందని తెలిసిందో అప్పుడే దాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేశాను. కాని అబద్ధపు కొడుపని చెప్పి మళ్లీ ఇంట్లో అడుగుపెట్టింది. అలా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి తల్లి మాట విని తన కాపురంలో తనే నిప్పులు వేసుకునేది ఎప్పటికీ కూడా నాకు అవసరం లేదు నాన్న అని చెప్పి అనేసరికి, అయితే నీకు వల్లికి విడాకులు ఇప్పిస్తాను,
లాయర్ గారికి కూడా కబురు పెట్టాను, వస్తున్నారు అనేసరికి ఈలోపు లాయర్ వస్తాడు. ఏంటి రామరాజు గారు అర్జెంటుగా రమ్మని చెప్పారు అనగానే, నా కొడుకు కోడలు, ఈ అమ్మాయి ఇంట్లో ఎన్నో మోసాలు చేసింది, ఇంట్లో వాళ్ళందర్నీ కూడా మోసం చేసింది, లేని కడుపు ఉందని చెప్పి నా ఇంట్లో అడుగుపెట్టింది, నా కూతురు జీవితాన్ని నాశనం చేసింది, నా కొడుకుకి యాక్సిడెంట్ చేయించి నా కొడుకు ప్రాణాలు తీయాలని చూసింది, మొత్తం అన్నీ కూడా చెప్పుకొచ్చేసరికి, సరే రామరాజు గారు విడాకులకి అప్లై చేస్తున్నాము అని చెప్పనగానే, ఇక్కడ సంతకం పెట్టమనగానే, ప్లీజ్ మామయ్య గారంటూ బ్రతిమాలేసరికి, చూడమ్మా, నువ్వు చేసిన మోసాలకి ఇంతమంది సాక్ష్యాలున్నారు, పైగా బయట వాళ్ళు కూడా సాక్ష్యాలున్నారు, అయినా తల్లి మాట వినటం మంచిదే కాని విచక్షణ కూడా కోల్పోకూడదు కదమ్మా, నీ కాపురం నువ్వు చూసుకోవాలి కదా, తల్లి మాట విని నీ కాపురాన్ని చెడగొట్టుకుంటావా, పైగా మీరేమీ లేని పేదవాళ్లు అని తెలిసింది, మరి అలాంటి మీరు పేదవాళ్లు అని తెలిసిన తర్వాత కూడా మీరలాంటి పని ఎందుకు చేశారు, ఇప్పుడు అలా చేయడం తప్పు కదమ్మా, ఇప్పుడు నువ్వు ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఇదంతా చేయాల్సిన పరిస్థితి వచ్చింది, అందుకోసమని ఇంక నీకు విడాకులు ఇవ్వడం తప్ప వేరే ఆప్షన్ ఏమీ లేదు, అందుకే మీకు విడాకులు ఇచ్చేస్తున్నాము, ఇంక నేను కోర్టులో ఇదే చెప్తాను, రామరాజు గారు ఇంక నేను వెళ్ళవస్తాను, రేపు ఉదయం హీరింగ్ ఉంటుంది, హీరింగ్కి రండి అని చెప్పి అనేసరికి, సరే రేపు నేను తీసుకుని వస్తాను అని చెప్పి రామరాజు కాస్త చెప్తాడు. చెప్పడంతో మరుసటి రోజు ఉదయాన్నే ఇంక ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికొచ్చి ప్లీజ్ మామయ్య అని చెప్పి ఇంక ఎంతగానో బ్రతిమాలుతూ ఉంటుంది. ఎంత బ్రతిమాలినా గాని రామరాజు మాత్రం అస్సలు వినిపించుకోడు. ఎందుకంటే రామరాజు చాలా బాధపడతాడు. కొడుకు విషయంలో ఎంతో బాధపడి పంతానికి పోయి మరీ ఆ అమ్మాయిని చూసి అన్ని రకాలుగా చక్కగా ఉంది అని చెప్పనేసరికి తన కొడుకుకిచ్చి మరీ పెళ్లి చేసినందుకు గాను తన కొడుకు జీవితం ఇలా నాశనమైపోవడానికి తనే కారణమని రామరాజు చాలా చాలా బాధపడతాడు. ఇంకా అలా బాధపడి బళ్ళి ఈ ఉదయం ఇంటికొచ్చిన తర్వాత కూడా నువ్వింటి దగ్గర ఉండడానికి వీలు లేదు, తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపో, నువ్వు నాకు కంటి ముందు కనిపించొద్దు. ఎంత నమ్మాను, నా కోడళ్ళిద్దరికంటే నిన్నే ఎక్కువ నమ్మాను, నా ఇంటికి తగ్గ కోడలివి నువ్వే అని ఒకానొక టైంలో నా భార్యను కూడా పక్కన పెట్టి నీకు ఇంటి తాళాలు అప్పగించాను. అలాంటిది నువ్వు నన్ను ఎంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు. నువ్వింత దారుణంగా నా కొడుకుని జీవితాన్ని, మా కుటుంబాన్ని ఇంత భ్రష్టు పట్టిస్తావని అస్సలు అనుకోలేదు అంటూ ఇంక రామరాజైతే, బుజ్జమ్మ పద, మనం కోర్టుకి వెళ్ళాలి, వీళ్ళు కోర్టుకి రాకపోతే అక్కడే చూసుకుందాము, ఇక్కడ వీళ్ళు అనవసరం, ఇక్కడ ఉండడం కూడా అనవసరం, పద మనం వెళ్దాము, రారా పెద్దోడా అనేసరికి చిన్నోడా అని చెప్పనగానే నేనిక్కడే ఉన్నాను నాన్న అని చెప్పి కారులో కూర్చుంటాడు. ఇంక వీళ్ళంతా కూడా నలుగురు కారులో వెళ్ళిపోతారు. వీళ్లతో పాటు నర్మదా కూడా వెళ్తుంది. ఇంకా అందరూ కూడా కోర్టు దగ్గరికి వెళ్తారు. ఇంక వీళ్ళు కూడా కోర్టు దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి కదా, కోర్టులోనే చెప్పుకుందాం బాధ అని ముగ్గురు కూడా కోర్టు దగ్గరికి వెళ్తారు. అక్కడింక బోన్లో నిలబడి ఇంక గొడవల మీద, అంటే ఏడిచి, ఆడపిల్ల ఏడిస్తే మగవాడిదే తప్పు అంటారు కదా, కానీ అక్కడ వీళ్ళు తీసుకొచ్చిన ప్రతి సాక్ష్యం కూడా క్లియర్గా కనిపించేసరికి ఇంక జడ్జి గారు కూడా ఏమీ మాట్లాడలేకపోతారు. ఎందుకంటే జడ్జి గారు ఎందుకు మాట్లాడలేకపోతారంటే వీళ్ళు చేసిన మోసాలు ఇంట్లో వాళ్ళంతా చెప్పటం, వీళ్ళు ఎలా చేయమన్నారు అలా చేయమన్నారని స్కూల్లో వాళ్ళని వీళ్ళని అలాగే డాక్టర్ని, ఆ డాక్టర్ని కూడా పిలిపిస్తారు. ఆ డాక్టర్ని, ఈ మెరుపు తెగని అందర్నీ పిలిపించి మరీ చెప్పడంతో ఇంక జడ్జి గారు కూడా, ఇన్ని మోసాలు చేస్తావమ్మా, వాళ్ళు నీ మీద నమ్మకంతోనే ఉంటారు కదా, భర్త యొక్క భార్య కడుపుతో ఉందంటే ఎంతో సంబరపడతాడు కదా, మరి అలాంటి సంతోషాన్ని నువ్వు అబద్ధంగా మోసంగా ఎందుకు చేశావమ్మా, ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చింది? తల్లి ఎవరైనా సరే కూతురు కాపురం బాగుండాలని చూస్తుంది, కానీ కూతురు కాపురం చెరగొట్టాలని మాత్రం చూడదు కదా, అది మీకు ఎప్పటికీ అర్థం కాదా? తల్లిదండ్రులు కూతుర్లు జీవితాలు బాగుండాలని చూసుకోవాలి, అంతే తప్ప ఇలా మోసాలు చెయ్యకూడదు, మోసాలు చేసి అబద్ధాలు చెప్పకూడదు అంటూ మాట్లాడేసరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాక ఇంక నేను, ప్లీజ్ అండి నాకొక్క అవకాశం అనండి అనగానే, వద్దు, చాలా అవకాశాలిచ్చాను, ఇచ్చి అవకాశాలిచ్చి మేమింక నీరసించిపోయాము, మా వల్ల కాదు, ఇంకా ఈ అమ్మాయికి అవకాశాలిస్తే మళ్ళీ మా కుటుంబాన్ని భ్రష్టు పట్టిస్తుంది, తన తల్లి మాట వింటుంది, ఆల్రెడీ ఇంతకుముందు తన తల్లి మాట విని కాపురం చెడగొట్టుకుందని నేను చెప్పాను, అయినా సరే వినిపించుకోకుండా తన తల్లి మాట వింటూనే వచ్చింది, ఇప్పుడు ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటూ ఇంక చందు చెప్పడంతో ఇంకా లాయర్ జడ్జి గారైతే, సరే మీకు విడాకులే కావాలి కదా అనగానే, అవును, మానసిక ప్రశాంతత కోసం విడాకులే కావాలి, లేదంటే నా ప్రాణాలు తీసుకుంటాను, తను గనక నా ఇంట్లో అడుగు పెడితే నా కుటుంబానికి పెద్ద కొడుకుని నేను లేకుండా పోవాలి, అలాంటి మోసగత్తోనే నేనింక కలిసి ఉండలేను, నా చెల్లెలి జీవితాన్ని కూడా నాశనం చేయడానికి సిద్ధపడింది, అలాంటి దాన్ని నేను నమ్మలేను,
అని చెప్పి ఇంక రామరాజు చందు వీళ్ళంతా కూడా మాట్లాడేసరికి ఇంక ఏం మాట్లాడాలో అర్థం కాక జడ్జి గారు సరే ఇంక వాదోపవాదాలు విన్న తర్వాత ఇంక వీళ్ళు ఇలా మాట్లాడుకున్న తర్వాత ఇంక నేనేమీ నిర్ణయం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. కానీ ఎప్పుడూ ఆడవాళ్ల తరపునే ఆలోచించి చెప్తున్నాము, కానీ మగవాడి తరపున కూడా ఆలోచించాలి కదా. ఎందుకంటే ఆ అబ్బాయి విషయంలో కూడా ఆ అమ్మాయి ఎన్నో తప్పులు చేసింది. ఆ అబ్బాయి మనసు సున్నితమైంది. పెళ్లికి ముందే 10 లక్షల రూపాయల అప్పు తీసుకుని అది కూడా మోసం చేశారు. ఇల్లు మోసం, అది మోసం, అన్నీ మోసాలు చేశారు. ఆడపిల్ల గురించి ఆలోచించి ఈ చట్టాలు రాసిన ఆడపిల్లలే ఇన్ని తప్పులు చేస్తుంటే మగవాడి జీవితం ఎంత సున్నితమైంది, ఎంత బాధపడుతుంది. అందుకే తనకు విడాకులివ్వాలని కోర్టు మంజూరు చేయడమైంది అంటూ ఇంకా విడాకులైతే ఇచ్చేస్తారు. మళ్ళీ ఎంతగానో ఏడుస్తుంది. ఎంత ఏడిస్తే ఏం లాభం, అవసరమైపోయింది కదా. ఎంత చెప్పినా వినిపించుకున్నారా? తోటి కోడళ్ళిద్దరూ సొంత అక్కకు చెప్పినట్టుగా చెప్పారు, అయినా సరే వినిపించుకోలేదు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.